కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలైంది. ఇటీవల అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఎన్నికైన వెలిచాల రాజేందర్ రావుపై పలువురు కార్యకర్తలు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మేలు జరిగేలా వెలిచాల రాజేందర్ రావు కుట్రలు పన్నుతున్నారని మాజీ కార్పొరేటర్ మెండి లలిత మార్షల్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా తయారైందని, సరైన నాయకత్వం లేక పార్టీ దిగజారిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. నాకు మొన్న సాయంత్రం ఈవినింగ్ కన్ఫర్మ్ తెలిసిపోయింది టికెట్ ఇస్తలేరు అని. తెలిసిన తర్వాత నేను అధిష్టానం అందరి దగ్గర పోయినా, అందరితో మాట్లాడిన, మంత్రులతో మాట్లాడి లాస్ట్కు డీసీసీ ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం గారి ఇంటికి నేను ఈవినింగ్ వెళ్ళడం జరిగింది. అన్న మరి పరిస్థితి ఉంది, నాకు పార్టీ టికెట్ వస్తలేదు, నేను ఇండిపెండెంట్గా చేస్తున్నా అన్న, నేను చెప్పిపోదాం, నా బాధ్యతగా నేను పార్టీలు ఉన్నా కాబట్టి చెప్దామని వచ్చిన అన్న అని చెప్పడానికి నిన్న వెళ్ళడం జరిగింది ఈవినింగ్. అదే క్రమంలో నిన్న వెలిచాల రాజేందర్ రావు గారు మేడిపల్లి సత్యవాణి ఇంటికి వచ్చిండు. రేపు తన నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి ఆయన వచ్చిండు. వచ్చిన తర్వాత మేడిపల్లి సత్యం గారు వాళ్ళ డిస్కషన్ తర్వాత మా గురించి తనే తీయడం జరిగింది. శ్రీలతకి టికెట్ ఎందుకు అడ్డుకుంటున్నావు అన్న, వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు కార్పొరేటర్ గెలిచారు, వాళ్ళకి ప్రజలు ఎక్కువ ఉన్నది అని అంటే నేను ఇయ్యను ఆయన అని అన్నాడు. ఆయన ఇప్పియను అని అన్నాడు. ఆయన కూడా బాగా రిక్వెస్ట్ చేసిండు. తర్వాత నేను కూడా పోనీ పెద్ద మనిషి కదా, పోనీ ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకుంటే పోతాడన్న ఉద్దేశంతో ఆయన పెద్దరికానికి నేను గౌరవం ఇచ్చి, అన్న ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకోకుండా సారీ అన్న అని నేను ఇట్లా 2 చేతులు పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఆయనే నువ్వు చేతులు పట్టుకో తీసి అట్లా నా చేతులను 2 చేతులు నెట్టేసి నేను టికెట్ ఇయ్యనుకో, ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు ఎట్లా గెలుస్తావు, ఏం చేస్తావు, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో అని నన్ను నెట్టేసి ఆయన ఏదో ఇష్టం ఉన్నట్టు కొంచెం మాటలు వదులుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. కరీంనగర్ కాంగ్రెస్ ఉన్నది, ఇలా అసోంటి పొజిషన్ అది. అసోంటి పొజిషన్లో మాకు టికెట్ చెప్పడం ఏంది, ఓన్లీ ఇండివిజువల్. అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో నేను అతను సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఏమని, చాకు లాంటి అమ్మాయిలు చాకు లాంటి అబ్బాయిలకు టికెట్లు ఇస్తా అన్నాడు. దాన్ని నేను కౌంటర్ ఇచ్చిన, మీరు పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసిన వాళ్ళు ఒక మహిళను కించపరచకుండా చురుకైన అబ్బాయిలు చురుకైన అమ్మాయిలు అంటే అయిపోతుండే, చాకు లాంటి అనడం ఏంది, అది ఏం పద్ధతి? మహిళ లోకానికి క్షమాపణ చెప్పమన్నా, అది నా తప్పు. దాని కొరకు నాకు టికెట్ ఇవ్వాలి. మరి మిగతా వాళ్ళు కూడా సంబంధించుకొని చేయాలి కదా, ఎవరు పట్టించుకోరు. ఇక మరి కాంగ్రెస్కి ఎవరున్నారు ఇక్కడ, లోకల్ పొజిషన్ ఏమున్నది? ఇలా ఈ ఒక మహిళ సిట్టింగ్ కార్పొరేటర్ చేతులు పట్టుకొని అన్న సారీ అంటే చెలవటానుంటివి అంటే ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అసెంబ్లీ ఇన్ఛార్జికి ఒక పిచ్చోని చేతిలో రాయి పెట్టింది, ఇచ్చిపెట్టింది. ఇక అతను ఎట్టి ఇస్తుండో తెలుస్తుంది. రేపు మేము పార్టీలో ఉండాలని ఉండే. మేము నిన్నటిదాకా శ్రీధర్ బాబు గారి దగ్గర పోయినాం, పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయినాం. నా భార్య 2-3 రోజులు పొన్నం ప్రభాకర్ దగ్గర పోయింది. చెల్లె నీకేం ప్రాబ్లం నన్ను శ్రీధర్ బాబు గారి దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం. ఇక మీకు ఓన్లీ అసెంబ్లీ ఇన్ఛార్జీ నడుస్తుందంటే మేము అసలు పార్టీ గురించి పట్టించుకోపోతాం. వెలిచాల రాజేందర్ రావు గారు బీజేపీతోని ఈ వ్యవహారం అంతా చూస్తే వెలిచాల రాజేందర్ రావు గారు బీజేపీతోని కుమ్మక్కైనట్టుంది. ఎందుకంటే బీజేపీ మంచి టికెట్ ఇచ్చిన దగ్గర వెలిచాల రాజేందర్ రావు డమ్మీ టికెట్ ఇచ్చింది, వెలిచాల రాజేందర్ రావు డమ్మీ టికెట్ ఇచ్చిన దగ్గర బీజేపీ మంచి ఇచ్చింది. దీన్ని చూస్తే మరి పార్టీ బీజేపీతో కుమ్మక్కైందా లేకపోతే వెలిచాల రాజేందర్ రావు కుమ్మక్కైనా బీజేపీతో మాత్రం అర్థమైతలేదు. ఇదైతే కాంగ్రెస్ పార్టీ గమనించాలని కోరుకుంటున్నా. మాకు తెలిసిన విషయం ఏంటంటే పైసలు పెట్టి ఆశ చూపి టికెట్లు తీసుకుంటున్నాడు, టికెట్లు అమ్ముకుంటున్నాడు అని మాత్రం మాకు తెలిసింది వెలిచాల రాజేందర్ రావు మీద. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనించాల్సింది అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదొకటి నా కోరిక.